ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। రాజకీయాలకు అతీతంగా సహకార సంఘాలను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీంద్రరావు పిలుపునిచ్చారు। ఇల్లంతకుంట మండలం రేపాక, గాలిపల్లి, కందికట్కూరు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కొండూరు రవీంద్రరావు పాల్గొన్నారు। రేపాక సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఎరువుల గోదామును ఆయన ప్రారంభించారు। రైతులకు ఎరువులను అందించారు। అనంతరం గాలిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సహకార సంఘం భవనాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా కొండూరి రవీంద్రరావు మాట్లాడుతూ మీ పెట్టుబడే మీకు సహకార సంఘం ద్వారా రైతులకు పెట్టుబడిగా వ్యవసాయానికి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు। త్వరలో ఇక్కడ పెట్రోల్ బంక్ ఏర్పాటుకు కృషి చేస్తారని తెలిపారు। సహకార సంఘాల చైర్మన్ కృషి వల్ల ఇంత అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు। ఈ కార్యక్రమంలో జిల్లా డైరెక్టర్ అలవాల కోటి, గాలిపల్లి, ఇల్లంతగూడ ఫ్యాక్స్ ల చైర్మన్లు అన్నాడి అనంతరెడ్డి, రొండ్ల తిరుపతి రెడ్డి, సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీంద్రెడ్డి, వైస్ చైర్మన్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ అయ్యన్నగారి సత్యరెడ్డి, ఫ్యాక్స్ మాజీ చైర్మన్లు సింగిరెడ్డి మాధవరెడ్డి, పులిగారి చంద్రారెడ్డి, మల్లిగారి ఆనందరెడ్డి, సీఈఓ మల్లేశం, డైరెక్టర్ రామరెడ్డి, బట్టు శాంతం, బద్దం లచ్చవ్వ, వెంకట్రామరెడ్డి, మనోహర్ రెడ్డి, నారాయణ రెడ్డి, గడ్డమీది నాగలక్ష్మి, మర్కాడి రవి, జట్టి దుర్గయ్య, ఏఎస్ భూమిరెడ్డి, సిబ్బంది, హరీష్, నాగరాజు, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు। ముందే ప్రస్తావన వచ్చింది పెద్దలు గౌరవ గారి గురించి। ఆనాటి నుండి దీనికి ఒక చరిత్ర, దీనికి ఒక ప్రత్యేకత। ఇప్పుడే చంద్రన్న చెప్పినట్టు మాధవరెడ్డి గారి గొప్పతనం ఆనాడు ఈ సంఘం మొదటికెళ్ళి కూడా అధ్యక్షులందరూ కూడా వచ్చిన వాళ్ళు పాత పెద్ద మనుషులు అంకిత భావంతో ఒక ఆలోచనతో రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఈ సంఘం ఉండాలనే ఒక ప్రయత్నం। కానీ ఆనాటి పరిస్థితులు కొద్దిగా భిన్నంగా ఉండే। చంద్రన్న చెప్పినట్టు మేము 2005లో మొదటిసారి అయినప్పుడు పరిస్థితులు చాలా గంభీరంగా ఉండే। సంఘాలల్లో జీతాలు ఇచ్చుకునే పరిస్థితి లేదు, బ్యాంకే పూర్తిగా దివాలా తీసి దాదాపు 70 కోట్ల అప్పుల్లో ఉండే అన్నాడు కరీంనగర్ జిల్లా బ్యాంక్। నెమ్మదిగా ఒక్కొక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ సంఘాలు బాగా చేయాలి అనే మొదల ఆలోచన, దాంతో చిన్నగా ఇక్కడ మొదలు నేను చూసినప్పుడు ఇక్కడ ఎరువులు అమ్ముతుండే, ఇక్కడ ఎరువులు అమ్ముతుండే, వేరే ఎక్కడ అమ్మకపోతురు। ఇల్లంతకుంటలో కూడా ఎరువులు అమ్మటానికి ఆ సంఘం ముందుకు రాలే, ఎప్పుడు లేదు। కానీ గాలిపల్లిలో చిన్నగా కొద్ది గొప్ప ఎరువులు అమ్ముకునే పరిస్థితి ఉండే, ఎందుకంటే పంటలు బాగా పత్తి పంట అప్పుడు ఎక్కువ ఉండే, ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండే। కానీ మేము వచ్చినాక నేను బాధ్యత తీసుకున్నాక ఆలోచన ఏంటంటే సంఘాలు అభివృద్ధి చెందాలంటే ఏదో ఒక కార్యకలాపాలు ఉండాలి। ఎందుకంటే అప్పిచ్చుడు తీసుకున్నాడు రైతుకు దాని మీద లాభాలు ఆర్జించే ఆలోచన ఉండదు, అసలు రాదు కూడా। ఇలా మేము పంట రుణం ఇస్తున్నాం, మీకు 7%కే ఇస్తాం, మనం డిపాజిట్కే 8.5% ఇస్తాం। బయట నుండి వచ్చే నిధులు తక్కువ పడితే మన డిపాజిట్లకి వెళ్ళి కూడా ఇవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కసారి। సో అందులో లాభం కన్నా నష్టమే ఉంటుంది। కానీ సభ్యుల కోసం స్థాపించిన ఈ సంఘం లాభ నష్టాల బ్యారేజ్ చేయకుండా వాళ్ళ సౌకర్యార్థం ఏ కార్యక్రమం చేసినా చెయ్యాలి। పంట మట్టుకు వ్యవసాయం మట్టుకు తోనే సర్వీస్ ఆలోచనతోనే మోటివ్తోనే పనిచేయాలి। ఇక సంఘం నిలదొక్కుకోవాలి, పనిచేయాలంటే లాభాలు కూడా గడించాలి। కాబట్టి కొన్ని కార్యక్రమాలు విస్తరింపజేయాలనే ఉద్దేశంగానే ఈ పెట్రోల్ బంక్ కానీ, ఇవాళ ఎరువుల అమ్ముడు కానీ, విత్తనాల అమ్ముడు కానీ, ఇంకా రాబో కాలంలో ఇప్పుడు కామన్ సర్వీస్ సెంటర్స్ కూడా పెట్టినాం। సొసైటీలు అన్నీ కూడా కామన్ సర్వీస్ సెంటర్లు కూడా తీసుకొచ్చినాం। దాని ద్వారా 26 రకాల సేవలు ఇవాళ మనకు అందించడానికి ఉన్నది। మీ సేవ ఎట్లయితే నడుస్తూ ఉన్నదో సంఘం కూడా మీ సేవ సర్వీసెస్ ఇవ్వడానికి దాని ద్వారా ఉన్నది। రాబో కాలంలో ఇంకా దాన్ని 300 రకాల సేవలు ఈ ప్రాంత వాసులకు అందించడానికి ఆస్కారం ఉంటుంది। సో ఇవన్నీ చెయ్యాలనే ఉద్దేశం, సంఘం నిలదొక్కుకోవాలి, బాగా పనిచేయాలి। ఏ ఉద్దేశంతోనైతే ఆనాడు స్థాపించినరో దానికి పూర్తిగా పనికొచ్చే విధంగా సంఘం ఉండాలి। సంఘ సభ్యులు కూడా నేను ఒకటే విన్నపం, ఇప్పుడే రవీందర్ రెడ్డి కూడా మంచి మాట చెప్పిండ్రు, పెద్దలు కూడా మాట్లాడుతూ చెప్పిండ్రు, చిన్నగా ఇవాళ ఏమి లేని సంఘం 10 గుంటలకి 60 గుంటలు ఉన్నదో ఇక నేను ఎంత ఉన్నదో ఉంటుంది। మీరందరూ ఐక్యతతో నాకు ఇక్కడ నచ్చింది, పొలిటికల్ పార్టీలు గట్టిగా అంటే ఆనాడు తెలుగుదేశం ఉన్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నా, అదొక గొప్ప విషయం। ఆ రకంగా ఈడ రాజకీయాలు పక్కన వారేసి, జెండాలు అన్ని పక్కన వారేసి ఈ సంఘ అభివృద్ధి గురించి మనం అందరం కూడా కలిసి పనిచేసినట్టయితే
రాబో కాలంలో ఇంకా అనేకమైన సేవలు అందించు. ఇలా ఎంత బ్రహ్మాండంగా ఉన్నది ఇది ఒక బ్యాంక్. ఆ బిల్డింగ్ను చూస్తేనే నాకు ఈ రాగానే చూసిన ఎంతో నచ్చింది. కళ ఉన్నది దాంట్లో, లక్ష్మీ కళ కూడా కనబడ్డది నాకు అట్లా. నిజంగా ఖచ్చితంగా బాగా అవుతుంది. సోదరుడు అడిగిండు బ్యాంకు కూడా కావాలని. నాకు కూడా ఉండే ఉద్దేశం ఎందుకంటే ఇల్లంతా కొంత దూరం అవుతుంది, ఇటు ఒక బ్యాంకు పెట్టినట్టయితే ఈ ప్రాంతం వాళ్ళకి 5-10 గ్రామాలకు అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. ప్రతిపాదన చేసిన, నేను ఆల్రెడీ ప్రతిపాదన చేసిన. వీళ్ళు అధ్యక్షులు, ఇప్పుడున్న ప్రస్తుత అధ్యక్షులు, ఇదివరకు ఉన్న అధ్యక్షులు కూడా నాకు చెప్పడం, ప్రతిపాదన చేసిన. కానీ ఈ మధ్యకాలంలో ఇది రిజర్వ్ బ్యాంక్ కింద పోయింది, మొత్తం రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నది. కాబట్టి వాళ్ళు కొద్దిగా డిలే చేస్తూ ఉన్నారు. 15 బ్యాంకులకు పెట్టిన నేను. నా హయాంలో ఇప్పుడు 75 బ్యాంకులు ఉన్నాయి. 100 చేయాలని ఉండే, నా పదవీ కాలం పూర్తయ్యే లోపల 100 చేయాలని ఉండే, అందరికీ దగ్గర అందుబాటులో ఉంటే బాగుంటుందని. కానీ దురదృష్టం మధ్యలో కోవిడ్ రావడం ఒకటి, దాంతో కొద్దిగా ఇదై వెనుకబడిపోయినాం. ఇక ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ గత 3 ఏళ్ళకెళ్ళి రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఆచితూచి బ్రాంచులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అయినా కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం, దాన్ని తీసుకొచ్చే ఏర్పాటు కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతిపాదన ఒకసారి పంపించినాక నేను ఉన్నా లేకున్నా రేపు బ్యాంక్ కార్యకలాపాలు విస్తరింపజేయాలన్నప్పుడు బ్యాంకు పాలక వర్గం రేపు వచ్చేటోళ్ళు కూడా బ్రాంచ్ పెట్టవలసిందే, ఇక్కడ ఖచ్చితంగా పెట్టవలసిందే, జరుగుతుంది అనే మాట కూడా తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంను రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీల అధ్యక్షులు ఆకునూరి బాలరాజు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ లో గల తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంను రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల అధ్యక్షులు ఆకునూరి బాలరాజు కలిసి ఘనంగా సన్మానించారు. ప్రీతం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం షెడ్యూల్డ్ కులస్తుల వివిధ సమస్యలను వారికి నివేదించి పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ కౌన్సిలర్ ఆకునూరి విజయ నిర్మల, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల విభాగం నాయకులు నాలుక సత్యం, త్యాగరాజు, నక్కా నర్సయ్య, కత్తెర ఎల్లయ్య, నూనె శ్రీనివాస్, గూడెం రమేష్ తదితరులు పాల్గొన్నారు. తంగళ్లపల్లి మండలం బాబాజీ కాలనీలో సీసీ రోడ్ నిర్మాణానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి భూమి పూజ చేశారు. ఈజీఎస్ నిధులతో తంగళ్లపల్లి మండలం బాబాజీ కాలనీలో సీసీ రోడ్ నిర్మాణానికి ఈ రోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం అప్పులు చేసినప్పటికీ గాను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల్లో ఉన్న అభివృద్ధిని మాత్రం ఆపడం లేదన్నారు. ఈ నిధులు మంజూరు చేసినందుకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్, డైరెక్టర్ శైలజ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్, మహిళా అధ్యక్షులు హారికారెడ్డి, కాంగ్రెస్ నాయకులు లింగాల భూపతి, వైద్య శివప్రసాద్, మోరా లక్ష్మీరాజ్యం, చంద్రన్ ప్రశాంత్, పెద్దూరు తిరుపతి రెడ్డి, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. మండలంలో తంగలపల్లి మండలానికి మొత్తానికి 2,25,00,000 నిధులు ఈజీఎఫ్ఎస్ గ్రాంట్ నుండి విడుదల చేయడం జరిగింది. తంగలపల్లిలోని బాబాజీ కాలనీలో ఈరోజు రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడున్న కాలనీ వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఫండ్స్ ప్రకటించినందుకు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి మరియు పొన్నం ప్రభాకర్ గారికి, ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటిపడింది అని అన్నవారికి చెంపపెట్టుగా ఈ 2,25,00,000 నిధులతో ప్రతి పల్లెల్లో ఎక్కడ అవసరమైతే అక్కడ సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ముందు ఇంకా నిధులు తీసుకువచ్చి ఈ పట్టణం అని తేడా లేకుండా ప్రతి ఒక్కటి అభివృద్ధి పథంలో ముందుంటుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. 2020 సంవత్సరానికి గాను సిరిసిల్ల నియోజకవర్గానికి మంజూరైన నిధుల నుండి తంగలపల్లి మండలంకు సుమారు 2,25,00,000 రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఇటు మంజూరుకు సహకరించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి, అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని పోవాలి, గత ప్రభుత్వం చేసిన అన్యాయాలను, దుర్మార్గంలో మన ప్రభుత్వంలో ఉండొద్దని చెప్పి దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు, ఆ పల్లెలను అభివృద్ధి పదంలో నడిపించాలనే ఒక ఉద్దేశంతో ఈ అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన
భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇటు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప తిరుపతి రెడ్డి గారికి, వైస్ చైర్మన్ నరసింహం గౌడ్ గారికి, డైరెక్టర్లకు, అలాగే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ వారికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ప్రజా అవసరాల నిమిత్తం ఎలాంటి దుర్వినియోగం లేకుండా ప్రజల అవసరాల కోసమే ఎక్కడైతే అవసరం ఉంటుందో అది గుర్తించి ఈ కార్యక్రమాలు మంచి నాణ్యతతోని నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముస్తాబాద్ శ్రీ మండలేశ్వర దేవాలయంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు తమ చేతి వాటాన్ని చూపించారు. ఆలయంలోని బంగారం, వెండి నగలతో పాటు ఇతర వస్తువులను దొంగలించారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని సిద్దిపేట దారిలో గల శ్రీ మండల ఈశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి దొంగలు బీభత్సం చేశారు. ఆలయ గేటుకు ఉన్న తాళాన్ని ఇనుప రాడ్డు బండరాలతో బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. గర్భగుడిలో గల మండల ఈశ్వర స్వామి వెండి కనులను, అమ్మవారి పుస్తెమెట్టలతో పాటు ఇత్తడి మంగళహారతులను, చెమ్మలను దొంగలించారు. తెల్లవారుజామున ఆలయానికి విచ్చేసిన పూజారి తాళం పగలగొట్టాలని గమనించి వెంటనే సంఘం సభ్యులకు సమాచారం అందించారు. వారు స్థానిక ఎస్ఐకి సమాచారం అందించగా సంఘటన స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీంల ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. సుమారు 30,000కు పైగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు వస్తువులను దొంగలించారని, ఆలయంలో దొంగతనానికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకుని శిక్షించాలని సంఘం సభ్యులు కోరారు. మంగళవారం రోజు నైటు శ్రీ మడలేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు పడడం జరిగింది. ముస్తాబాద్ మండల్ హెడ్ క్వార్టర్లో సిద్దిపేట రోడ్లో స్వామివారి కండ్లు, అమ్మవారి పుస్తెమట్టలు, మంగళారతి, గంట మరియు పూజా సామాగ్రి మరియు తాళం పలగగొట్టి లోపలికి వెళ్ళి అమ్మవారి సామాన్లు, పూజా సామాన్లు దొంగలించడం జరిగింది. వారు ఎవరో తెలియక మేము మన ప్రెస్ మిత్రులకు, అట్లే మన పోలీసు ఎస్ఐ గారికి, పోలీస్ సిబ్బందికి తెలియజేయడం జరిగింది. వారు వచ్చి లూజ్ టీంను పిలిపించి వాళ్ళు ఇంటర్వ్యూషన్ చేస్తుండ్రు. ఆ దొంగలు ఎవరైనా సరే ఖచ్చితంగా పట్టుకోవాలని మా రజక సంఘం తరపున మేము పోలీసు సోదరులను కోరుకుంటున్నాము. నిన్న రాత్రి మంగళవారం నైటు శ్రీ మడలేశ్వర స్వామి దేవస్థానం ముస్తాబాద్ రోడ్డు, సిద్దిపేట రోడ్డు దేవస్థానం లోపల రాత్రిపూట ఒక దొంగ వ్యక్తి వచ్చి తాళం పలగొట్టి అమ్మవారి యొక్క పుస్తమట్టెలు మరియు పూజ సామాగ్రి తీసుకొని పోయిండు. మరి మేము పొద్దున వచ్చి మా పూజారి వచ్చి చూసే వరకు తాళాలు అన్ని బలగొట్టి ఎక్కడెక్కడ అంత అంగడంగా చేసిండని చూసే వరకు అంత మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అప్పుడే మేము పోలీసు సిబ్బందికి ఇన్ఫామ్ చేసినాం. మరి అదేవిధంగా ఆ దొంగ ఎవడైనా కానీ పోలీస్ సిబ్బందిని మేము కోరేది ఏంటంటే వాడిని పట్టుకొని మనకి తగిన శిక్ష ఇవ్వగలరని కోరుకుంటున్నాము. అంటే ఎంత విలువ ఉంటాయి అన్న? కమ్సే కమ్ అది పుస్తే మట్టిలో మొత్తం సామాగ్రి కలిసి 30-35 వేలు అట్లా మొత్తం టోటల్ కలిసి. ఇక అది దేవుని సొమ్ము, అది ఉత్తగా ఇది కాదు కానీ మనకి ఎవడో కానీ వాడు ఉత్తగా పోదు కానీ అది చూసుకుంటాడు ఆ దేవుడు కానీ. అయితే ఈ విధంగా ధ్వంసం చేసిండు, ఈ విధంగా మాకు నష్టం చేసిండు. మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ తండ్రి మంచి భూమయ్య జ్ఞాపకార్థం భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేపట్టారు. మంచి శ్రీనివాస్ స్వగృహంలో ఈ రోజును మంచి భూమయ్య 10వ వర్ధంతి సందర్భంగా గీతా ప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో గీతా జ్ఞానయజ్ఞం నిర్వహించారు. 18 పర్వాలను పఠనం చేశారు. ఈ సందర్భంగా భగవద్గీత పుస్తకాలను మంచి శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. బీవై నగర్ హనుమాన్ దేవాలయంలో ప్రతి ఆదివారం పిల్లలకు శ్లోకాలు, మానవత్వ విలువలు నేర్పిస్తున్నట్లు తెలిపారు. निखिल अनुषा मातृश्री भूलक्ष्मी साकुटुंबानां मम क्षेम धैर्य विजय चतुर्विध पुण्य फल पुरुषार्थ विद्यर्थम आयुष्य विद्यर्थम मम सगृहे स्थिता सर्वभूतस्य गणिता विद्यावतारस्य सर्वानिष्ट विधानार्थं श्रीकृष्ण परब्रह्मणे नमः। मम पितृश्री दशम वर्धन्ति संवत्सरे
భగవద్గీతా పారాయణం విష్ణు సహస్ర పారాయణ తదంగగల సర్వే శబ్దం దేవం సుందర ఋగ్వేదో యజుర్వేద సామవేద పర్వణః అంగై చైతా సర్వే కలసాం సమాజకం సర్వం విశ్వభూతాన్యాప ప్రణవ అపవనవ ప్రణవం మృద స్మరణవ విరాడవ స్వరాడవ ఓం గంగే యమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు జ్ఞానిత సంప్రోక్ష్య దేవ ఆత్మానం సంప్రోక్ష్య యజమాన సంప్రోక్ష్య ఓం యచ్ఛందసాముషభో విశ్వరూపః ఛందోభ్యో భూయాసం శరీరం మే విచర్షదం జిహ్వా మే మదమత్తమ కర్ణాభ్యాం భూరివిశ్రువం ఓం చదా ప్రాచదా ప్రియమేదారోచ్చదా చంతుదా బ్రహ్మద జిల్లా శాఖ ద్వారా ప్రతి ఆదివారము హనుమాన్ దేవాలయం విజయనగర్లో చిన్నపిల్లలకి బాలవిహార్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో పిల్లలందరికీ నైతిక విలువల గురించి కానీ మరి నీతి కథలు, తర్వాత వాళ్ళకి చక్కగా భజన కార్యక్రమాలు, వీటితో పాటు భగవద్గీత శ్లోకాలను కూడా నేర్పిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడానికి మంచి శ్రీనివాస్ గారు దంపతులు, ఈ మంత్రి శ్రీనివాస్ రేణుకా దంపతుల ద్వారా మాకు పిల్లలకు పుస్తకాలు ఉచితంగా, భగవద్గీత పుస్తకాలు నేర్చుకోవడానికి ఉచితంగా 100 పుస్తకాలని వారు మాకు అందజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారికి మేము చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. అంతేకాకుండా శివనగర్లో కూడా ఒక బాలవిహార్ నడుస్తూ ఉంది, అలాగే 2 దేవీ గ్రూపులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఆ సభ్యులకి కూడా మేము భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నాము చిన్న మిషన్ ద్వారా. మరి వారికి కూడా ఈ పుస్తకాలు మేము అందజేయబోతున్నాము. మరి పుస్తకాలు అందించినటువంటి మరి మంచి శ్రీనివాస్ రేణుకా దంపతులకి మేము చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తాము. ప్రతి సంవత్సరము కీర్తిశేషులు మంచభూమయ్య గారి జ్ఞాపకార్థమై మనం గీతా ప్రచార సేవా సమితి ద్వారా 18 అధ్యాయములు పారాయణము సత్సంగం జరపడం జరుగుతుంది. ఇది 10వ సంవత్సరం కాబట్టి విశేషమైనటువంటి ఈ కార్యక్రమం ఇక్కడ జరపడం జరిగింది. కాబట్టి మంచభూమయ్య గారు సరళ స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఆధ్యాత్మికంగా, రాజకీయంగా మరియు వ్యాపార రీత్యా కూడా చాలా చురుకైనటువంటి వ్యక్తి. అదే బాటలో కూడా కుమారుడుగా పయనిస్తూ ఉన్నారు మంచ శ్రీనివాస్ గారు. వారి జ్ఞాపకార్థకమై ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించడం, వారి గృహంలో నిర్వహించడం జరుగుతుంది. వారికి, వారి కుటుంబ సభ్యులకు, విచ్చేసినటువంటి భక్తులకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు, సుఖశాంతులను కలిగించాలని కోరుకుంటూ ఉంటున్నాను. అదేవిధంగా వారి తల్లి జ్ఞాపకార్థమై ఈ భగవద్గీత వితరణ అందరి ప్రతి సభ్యులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతము 5 ఇవ్వండి, మీరు ఇవ్వండి, మీ చేతి గారు మంచభూమయ్య గారు ఇప్పుడు 5 ఇస్తారు. తర్వాత గంభీరావుపేట మండల కేంద్రంలోని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఫ్లెక్సీని గుర్తులేని దుండుగులు చింపివేగా ఎంఆర్పీఎస్ నాయకులు కృష్ణ మాదిగకు పాలాభిషేకం నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో కృష్ణ మాదిగ ఫ్లెక్సీని చింపివేగా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మాదిగ ఉపకులాల వర్గీకరణ ఏబిసిడి అంశం సుప్రీంకోర్టు తీర్పు అమల్లో భాగంగా రానున్న ఫిబ్రవరి 7న హైదరాబాద్ నడిఒడ్డిన జరగనున్న 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమం విజయవంతం చేయ ప్రయత్నంలో ఈ రోజు గంభీరావుపేట మండల కేంద్రంలో మాదిగ ఉపకులాల అభ్యున్నతి కొరకు తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. గంభీరావుపేట మండల కేంద్రంలోని నిన్నటి రోజున జరిగిన మందకృష్ణ మాదిగ గారి ఫ్లెక్సీని గుర్తు తెలియని దుండగులు చింపివేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మందకృష్ణ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే నిన్నటి రోజు రాత్రి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు కంప్లైంట్ చేయడం జరిగింది.
ఎవరైనా మా జాతి మీద కానీ మందకృష్ణ గారి మీద కానీ ఎవరైనా అంచిత వాక్యాలు కానీ ఏ విధంగానైనా చేసినట్టయితే బిడ్డ ఒక్కరిని కూడా వదిలిపెట్టము. మాదిగ సోదరులు అంటే ఏందో చూపెడతాము. ఇక నుండి ఉంటుంది బిడ్డ, ఇక ఒక్కొక్కరికి చూసుకోరు ఇక ఏ విధంగా ఉంటుందో. ఇక మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలోని ఇప్పటి నుండి అన్ని విధాల చేస్తామని గమ్రపేట ఎంఆర్పిఎస్ మండలం నుండి తెలియజేస్తున్నాం. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, సబ్బంట వర్ణాల నేత, నిజమైన అంబేద్కర్ వారసుడు గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఫ్లెక్సీని సించివేయడం, ఇది యావత్తు సమాజం, ఒక మాదిగలే కాదు యావత్తు సమాజం సిగ్గుపడవలసినటువంటి రోజుగా మేము ఎంఆర్పిఎస్ రాజన్న సిరిసిల్ల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. దీనిని ప్రజాస్వామికవాదులందరూ కూడా అణగారిన వర్గాలకు సేవ చేసినటువంటి నేతనే అవమానించడం, ఇది జాతిని అవమానించడం, యావత్తు ప్రజాస్వామికవాదులను అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం. మరి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి దుండగులను తప్పకుండా పోలీసు వ్యవస్థ కఠినంగా శిక్షించాలని, ఇలాంటి వైషమ్యాలు భేదాలు లేకుండా కొంత ఆలోచన చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిజంగా సమాజ అభివృద్ధి కోసం, సమాజ బావు కోసం పనిచేసిన ఏకైక నాయకుడు వికలాంగుల కోసం, వృద్ధుల కోసం, వితంతుల కోసం, మహిళల కోసం, అత్యాచారాల కోసం, అణగారిన గిరిజన హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం పోరాడిన నేతకు అవమానించడం అంటే యావత్తు సమాజాన్ని అవమానించినట్టుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీనిని ప్రజాస్వామికవాదులు, మేధావులందరూ కూడా ఖండించాలని, ఇలాంటి దుశ్చర్యలు ఇంకెప్పుడు కూడా జరగద్దని ఎంఆర్పిఎస్ పక్షాన మేము తెలియపరుస్తున్నాం. ఇక ఎంఆర్పిఎస్ 1,00,000 గొంతులు 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమంలో భాగంగా మాదిగలంతా ఒక నెల రోజులు 30 రోజులు కార్యాచరణలో నిరంతరం ఉండాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అన్నగారు సీనియర్ నాయకులుగా 30 సంవత్సరాల నుంచి ఉద్యమంలో పాల్గొంటున్న మేము యావత్తు జాతికి, మాదిగ ఉపకులాల జాతికి, ప్రజలకు, అలాగే అణగారిన వర్గాలకు, ప్రజాస్వామికవాదులందరూ కూడా ఒక 30 రోజులు మీరు దీనికి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేస్తుంది. జై మాదిగ. మహాశివరాత్రి జాతర ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఓపెన్ స్లాబ్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో నిర్వహించిన మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 27 వరకు 3 రోజుల పాటు మహాశివరాత్రి జాతర వేడుకలను అత్యంత వైభవయుతంగా వేములవాడలో నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఆయన శాఖల వారీగా రివ్యూ నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతర నిర్వహించాల్సి ఉంటుందని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్ధమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ అధికారులను సూచించారు. మహాశివరాత్రి జాతర సందర్భంగా అదనపు బస్సులు, పారిశుద్ధ్యం, పార్కింగ్, రోడ్డు నిర్వహణ, దేవాలయ వద్ద వసతి సౌకర్యం, తాగునీటి సరఫరా, హెల్త్ క్యాంప్ ఏర్పాటు, ఫైర్ ఇంజిన్ సౌకర్యం, కళ్యాణకట్ట, ధర్మగుండం, బద్దిపోచం ఆలయం, హెల్ప్ సెంటర్, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులు సిద్ధం చేసుకునే ప్రణాళికను వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిమియా నాయక్, అదనపు ఎస్పీ శేషాద్ రెడ్డి, ఈవో వినోద్ రెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారి రాజేశ్వర్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, సెస్ చైర్మన్ చిక్కల రామారావు, ప్రజాప్రతినిధులు, సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో 25, 26, 27 ఫిబ్రవరి నెలలో 3 రోజులు జరపబడే ఉత్సవాల కోసం ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని వేములవాడ రాజన్న ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈసారి సమ్మక్క సారక్క జాతర లేనందున భక్తుల సంఖ్య ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒక భావనతో ఇంచుమించు 3,50,000 నుంచి 4 లక్షల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన
ప్రత్యేకమైనటువంటి చర్చ అధికారుల ద్వారా తీసుకోవడం జరిగింది. అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ చలవ పందిళ్ళే కానీ త్రాగునీటికి సంబంధించిన సమస్య ఇబ్బంది జరగకుండా కానీ పారిశుద్ధ్య సిబ్బందిని జోన్ల వారీగా ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం కానీ స్వామివారి సన్నిధులకు వచ్చేటువంటి భక్తులకు శీఘ్రంగా స్వామివారి ఆశీస్సులు అందేలా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం కానీ భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మహాశివరాత్రి ఉత్సవాలలో వేములవాడకు రండి, స్వామివారిని దర్శించండి, తరించండి, స్వామివారి కృప కటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి సందర్భంగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారం. సార్ కలెక్టర్ గారు ఫస్ట్ సార్ మీకు చెప్పిన అన్ని పాయింట్ నోట్ చేయడం జరిగింది సార్. సో పోయిన సంవత్సరం కంటే మంచిగా ఈ సంవత్సరం చేద్దాం సార్. సో అది చిన్న మాట చెప్పి ముగిస్తున్నాం. మనం ఇప్పుడు వచ్చిన శివరాత్రి కోసం ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు కూడా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మీటింగ్ ఇక్కడ జరిగింది. మనం క్యూ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్, బయట ఉన్న మేబీ ఏమైనా థెఫ్ట్ ఆఫెండర్స్ వస్తే వేరే జిల్లా నుండి, లేకపోతే ట్రాఫిక్, పార్కింగ్, దీనిపైన మనం దృష్టి పెట్టి దాదాపు 1200 to 1300 మెంబర్స్తో మనం బందోబస్తు ఏర్పాటు చేస్తాము. భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇది దర్శనం అయిపోతుంది, అది మనం అట్లా ఏర్పాటు చేస్తున్నాము. భక్తులు కూడా కొంచెం ఓపికతో రావాలి, ఎందుకంటే ఎక్కువ మంది 3-4 lakhs వస్తారు అంటే మీరు కూడా కొంచెం ఓపికతో వస్తే మంచిగా జరుగుతుంది. అందుకే సీసీ కెమెరా టౌన్లో దాదాపు ఆల్రెడీ 250-300 కెమెరాస్ ఉన్నాయి. అది కాకుండా ఇంకా జస్ట్ టెంపుల్ ప్రెమిసెస్లో ఇంకా 50 వరకు మనం ఏర్పాటు చేస్తాం. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శివార్లో ఓ వ్యక్తి విద్యుత్ స్తంభాలను ఢీకొని మృతి చెందాడు. మండేపల్లి గ్రామం చెందిన సురకాని మణితేజ అనే వ్యక్తి మండేపల్లి నుండి తంగళ్లపల్లి వైపు వెళ్తుండగా ప్రఫుల్ల రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న అతి ప్రమాదకరమైన మూల మలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లి విద్యుత్ స్తంభానికి ఢీకొన్నాడు. తేజకు తీవ్ర రక్తగాయకగా మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్య రాధిక, 2 సంవత్సరాల కొడుకు రిసీవర్ధన్ ఉన్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.